విజయాలుగా మారి టాలీవుడ్ ను ఆదుకున్నాయి. ఈ జాబితాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముగ్గురు భామలతో సుకుమార్ ప్రత్యేక గీతాన్ని మరింత కొత్తగా తీసుకురాగా మంచి డైలాగ్స్ తో పిల్ల జమీందార్ కూడా అలరించాడు. తమిళ హవాకు కందిరీగా ఫుల్ స్టాప్ పెట్టగా తొలి సినిమాతోనే ఆది కథానాయకుడిగా నిలదొక్కున్నాడు. టాలీవుడ్ విజయాల జాబితాలో ప్రధానంగా వినిపించిన మరో చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. భారీ విరామం తర్వాత దశరథ్ ఖాతాలో ఓ భారీ విజయం నమోదైంది. యంగ్ రెబెల్ స్టార్ గా పేరుగాంచిన ప్రభాస్ ఫ్యామిలీ కథలో నటించడం ఓ విశేషమైతే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో ఈ తరం కథల్ని ఎలా మలచవచ్చో దర్శకుడు నిరూపించాడు. ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవాలి. ఓల్డ్ యాటిట్యూడ్. ఏంటి మీ ఇంట్లో పెళ్లి చూపులు అంట కదా, కొంపదీసి నువ్వు చేసుకున్నావు అండి. నువ్వు చేసుకోలే, ఒకవేళ చేసుకున్నావు అనుకో సంపెత్తను. కత్తి సినిమా లోకల్ 5 years నుంచి లవ్. నన్ను కాదని ఎవడైనా వచ్చాడు అనుకో కత్తిచ్చుకొని కంగాలు చేస్తా. అబ్బా! కథానాయికగా కాజల్ అగర్వాల్ కంటే తాప్సీ పాత్రే ఈ సినిమాకు కీలకమని చెప్పుకోవాలి. గెలుపు కోసం పరిగెత్తే యువతిగా అద్భుతమైన నటన కనబరిచింది. చివరకు పరుగులో ఓడి జీవితంలో గెలిచి కీలక పాత్రగా మిగిలింది. కేవలం అందాల ఆరబోతుతోనే మెప్పిస్తుందంటూ వస్తున్న విమర్శలకు నటనతో సమాధానం చెప్పింది. తెలుగు మీడియమా? ఇక నాగ చైతన్య ఖాతాలో చేరిపోయిన మరో విజయం 100% లవ్. ప్రేమ కథే అయినా పూర్తి తరహా వినోద కథాంశంతో తెరకెక్కింది చిత్రం. ఈ తరం యువతీ యువకుల్లో ఉండే ఈగోలు, తొందరపాటు నిర్ణయాలు లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కథానాయిక తమన్నా నాగ చైతన్య కంటే బాగా నటించిందనే మార్కులు కొట్టేసింది. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. This is called infatuation. సుకుమార్ సినిమాలో ఉండే ప్రత్యేక గీతం ఈ సినిమాలో మరింత కొత్తదనాన్ని అందిపుచ్చుకుంది. డియాలా పాటలు ఏకంగా ముగ్గురు భామలు నటించడం విశేషం. సినిమాలో ఫ్యామిలీ డ్రామాను కూడా బాగానే నడిపారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని దక్కించుకోగలిగింది. పిల్ల జమీందార్ రూపంలో ఓ మంచి సినిమా సైతం భారీ విజయాన్ని అందుకోగలిగింది. గెలుపుదేముంది, మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం మొత్తం నీకు పరిచయం అవుతుంది లాంటి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాకు మాత్రమే ప్రత్యేకం. పీజేగా నాని, ప్రిన్సిపల్ గా రావు రమేష్, తెలుగు మాస్టరుగా ఎంఎస్ నారాయణల నటన సినిమాకు మంచి విజయాన్ని కట్టబెట్టింది.
What's up, man? Yeah, upstanding, don't coming, lip is singing, hip is shaking. అలాగా ఇప్పుడు నేను తిడవునా ఏంటి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు బావా. అయినా కళా పోషకులందరికీ వందనాలు. రంగు పొంగరో రంగసాని బంగారో ఓట్లాడగా వచ్చింది అది ఎవరో. ఇంతకీ నేనెవడో తెలుసారా మీకు? I'm not the Gavaskar, but the Tendulkar is the man of the match for this RBI match. తమిళ సినిమా హవా తట్టుకుని విజయాన్ని దక్కించుకున్న మరో చిత్రం కందిరీగ. పూర్తి తరహా వినోదాత్మక కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది భారీ విజయాల్లో ఒకటి. కొంతకాలంగా సరైన విజయాలు లేని రామ్ కు ఈ సినిమా మంచి ఊపరిచ్చింది. ఫ్లైట్ లో వెళ్తావు, ట్రైన్ లో వెళ్తావు, బస్ లో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు, నా కొడుకు సీనుగాడు ఏంటని అడుక్కో. ఆడు నీకన్నా పెద్దతమని చెప్తా. వేసేమన్నారా? ప్రేమ కావాలి అంటూ తెరంగేట్రం చేసిన ఆది తొలి సినిమాతోని మంచి పేరు దక్కించుకున్నాడు. తొలుత సాయి కుమార్ కుమారుడనే ఇమేజ్ తోని ప్రేక్షకుల్లోకి వెళ్లాడు. విడుదల తర్వాత పరిస్థితి మారింది. మంచి ప్రేమ కథకు తోడు ఆది నటన, డాన్స్, యాక్షన్ ఇలా అన్ని సినిమాలు చక్కగా కుదిరాయి. ఫలితంగా ఆది కెరియర్ లో నిలదొక్కున్నాడు.